అంటే 100 ఏండ్ల పంట. అసొంటి పెండ్లిని 7 రోజులు మహా సంబురంగా చేసుకోవాలి. అయితే ప్రేమించుకొని చేసుకునే పెండ్లి గట్లా జరగది. షేజింగ్‌లు, మర్డర్ ప్లాన్‌లు, కిడ్నాప్‌లు అబ్బో! చిన్నగుండయి ప్రేమ పెండ్లిలు. అసొంటి కార్యమే గిక్కడోటి జరిగింది. ఓసారి మీరు కూడా చూసి ఆశీర్వదించుర్రి. तुम वीडियो बना रही हो ना बेटा, अच्छे से बनाओ. हम यहाँ रोका करके जा रहे हैं और इसके पापा को भेजना ये वीडियो. तू छोड़. आरव यार चाची मेट्रो है वो तो देखो आप लोग. हमने बोला है कि मेट्रो में हम करेंगे. हम तो जाना चाह रहे थे इसके घर. आप मिठाई निकालिए. पकड़िए. बना के रख तो सही से. हमारी जो बेइज्जती हुई है उसका कुछ नहीं. हमको बेइज्जत हो रहे हैं. गांव से आए हैं. कुछ समझाना इनको. कैसे है చూసిండ్రా ఎట్లున్నదో ప్రేమించుకున్న వాళ్ళ ముచ్చట. పిల్లగాన్ని మెట్రో స్టేషన్లో రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి గిట్ల ఎంగేజ్మెంట్ చేసిండ్రు. ఎందుకు బిడ్డ అక్కడిక్కడ తిరిగి పరువు తీసుకున్నాడు, మాకు భయపడి ఎందుకు బిడ్డ సాటుకు మాటుకు తిరుగుడు అని ఇద్దరిని దొరకబట్టి పూలు పండ్లు పెట్టే కార్యం ఒడగొట్టిండ్రు. పిల్లగాడు వద్దు వద్దని మొత్తుకున్నా ఎంత గింజుకున్నా ఈనకుంటా తీపి లడ్డు తినిపించిండ్రు. ఇప్పుడు ఈ వీడియో ఇరగమరగ తిరుగుతున్న సోషల్ మీడియాలో. అబ్బా వీళ్ళు అయ్యవాలని కొంతమంది అంటే అది కావాలని మెట్రో స్టేషన్లో పూలు పండ్లు వరపూజ జరిగినట్టు తీసిన వీడియో అని ఇంకొందరు అంటున్నారు. మరి కొంతమంది అయితే మనం చెప్పుకున్న ముచ్చటగానే కాదు, ఇష్టపడ్డ అమ్మాయితోని పెళ్లికి పిల్ల తండ్రి ఒప్పుకోలేదా మెట్రో స్టేషన్కు వరడొచ్చి వాటంగా ఏడుస్తా అంటే పిల్లగాని పిన్ని పిల్లకు ఫోన్ చేసి మెట్రో స్టేషన్లో గీతీరుగా తాంబూలాలు మార్చుకునే తాతంగా మొడగొట్టింది. ఇట్లా జరుగుతుంటే ఓ పక్క పిల్లగాడే ఏడుస్తున్నాడు. అరే గట్ల చెయ్యకు నువ్వేమన్నా ఝాన్సీ రాని అనుకుంటున్నావా అని అటుపక్కున్న మనిషి అంటున్నాడు. ఇదంతా నిజమో అబద్ధమో ఎవరు చెప్పింది రైటో తెలియదు కానీ దీన్ని చూసిన వాళ్ళు కొందరు మస్తు షేడ్స్ ఉన్నాయిరా మీలో బాబు కమల్ హాసన్ అన్నట్టు కామెంట్లు చేస్తారు. అవు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. వీడియోలు చూసేటోళ్ళను ఈ కంటెంట్ క్రియేటర్లు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా చేస్తున్నారు. ఈ ఏఐ వచ్చినాక నుంచి అయితే కన్ఫ్యూజన్కు కొదవ లేకుండా అయింది. ఏందో ఏమో కానీ ఈ వీడియోలు నిజమో అనుకునేటోళ్ళు మాత్రం మా అయ్య వల్ల మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ దొరకట్టు ఇట్లా ఎంగేజ్మెంట్ చేస్తారని భయపడుతున్నారట. ఏందో ఏమో పోన్రి.